సీఎం చంద్రబాబు బృందం ఢిల్లీ పర్యటనలో బిజీగా ఉంది. ముఖ్యమంత్రి చంద్రబాబు కేంద్ర మంత్రులతో వరుసగా భేటీ అవుతున్నారు. హోంమంత్రి అమిత్ షా, కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్తో చర్చలు జరిపారు. అమిత్ షాతో సుమారు 50 నిమిషాల పాటు ఆయన చర్చించారు. బడ్జెట్లో కేటాయించిన నిధులను విడుదల చేయాలని నిర్మలా సీతారామన్ను కోరారు. అంతకుముందు ఏపీలోని ఇరిగేషన్ ప్రాజెక్టులపై కేంద్ర జలశక్తి మంత్రి సిఆర్ పాటిల్తో ఏపీ సీఎం చంద్రబాబు చర్చించారు. ఏపీలోని వివిధ సాగునీటి ప్రాజెక్టులకు అనుమతులు, ఆర్థిక సహాయంపై వివరాలు వెల్లడించారు. బడ్జెట్లో కేటాయించిన నిధులు విడుదల చేయాలని కోరారు. వివిధ ప్రాజెక్టులకు కేంద్ర సహాయంపై పెండింగ్లో ఉన్న అంశాలతో పాటు అంతర్రాష్ట్ర నీటి వివాదాల పరిష్కారంపై చర్చలు జరిపారు. ముఖ్యమంత్రి బృందం ఢిల్లీ పర్యటనలో బిజీగా ఉంది. పలువురు కేంద్ర మంత్రులతోనూ సీఎం చంద్రబాబు భేటీ కానున్నారు. పోలవరం ప్రాజెక్టుకు సంబంధించి స్టాప్ వర్క్ ఆర్డర్ శాశ్వతంగా ఎత్తివేసేలా నిర్ణయం తీసుకోవాలని ముఖ్యమంత్రి కోరారు. ఈ ఆర్డర్ కారణంగా ప్రాజెక్టు అమలులో అవరోధాలు ఏర్పడుతున్నాయని వివరించారు. అలాగే పోలవరం కుడి, ఎడమ ప్రధాన కాలువల సామర్థ్యం పెంపు కారణంగా పెరిగిన వ్యయాన్ని రీయింబర్స్మెంట్ చేయాలని విజ్ఞప్తి చేశారు. ఫేజ్ 2కి ఆర్థిక సహాయం అందించాలన్నారు. అలాగే ఫేజ్ 2కు సంబంధించి భూసేకరణ, పునరావాసం, రక్షణ కట్టలు వంటి పనులు చేపట్టాల్సి ఉందని వివరించారు. వీటికి అదనంగా సుమారు 32,000 కోట్ల నిధులు అవసరమవుతుందని స్పష్టం చేశారు. గోదావరి వరద జలాలను వర్షాభావ ప్రాంతాలకు తరలించే లక్ష్యంతో పోలవరం నల్లమల సాగర్ లింక్ ప్రాజెక్టుకు ప్రతిపాదనలు పంపినట్టుగా ముఖ్యమంత్రి చంద్రబాబు తెలిపారు. ఈ ప్రాజెక్టు ద్వారా సాగునీరు, పరిశ్రమ అవసరాలు తీరనున్నట్లుగా వివరించారు. జాతీయ నదులు అనుసంధాన విధానంలో భాగంగా దీని అనుమతులు మంజూరు చేసి సాంకేతిక, ఆర్థిక సహాయం చేయాలని విజ్ఞప్తి చేశారు. ఏపీ, ఒడిషా మధ్య వంశధార నీటి వివాదాన్ని పరిష్కరించాలని కోరారు. వంశధార నీటి వివాద ట్రిబ్యునల్ తుది నివేదికను గెజెట్లో ప్రచురించాలని సీఎం విజ్ఞప్తి చేశారు. వంశధార నిర్మించి తలపెట్టిన నేరడి బ్యారేజ్ నిర్మాణానికి మార్గం సుగమం చేయాలని కోరారు. గోదావరి జలాల పంపకంపై ఏపీ, తెలంగాణ మధ్య వివాదం కొనసాగుతోందని ప్రస్తావించారు. నదీ జలాల పంపకం కోసం గోదావరి నీటి వివాదాల ట్రిబ్యునల్ను తక్షణమే ఏర్పాటు చేయాలన్నారు. ఎగువ కృష్ణాపై ఆల్మట్టి డ్యాం ఎత్తు పెంపునకు కర్ణాటక ప్రభుత్వం చేపట్టిన చర్యలపై సీఎం చంద్రబాబు అభ్యంతరం వ్యక్తం చేశారు. ఆల్మట్టి డ్యాం ఎత్తును పెంచడం వల్ల ఏపీకి వచ్చే దిగువ ప్రవాహ జలాలపై తీవ్ర ప్రభావం ఉంటుందని ఏపీ ముఖ్యమంత్రి వెల్లడించారు. ఢిల్లీ పర్యటనలో ఏపీ సీఎం చంద్రబాబు బిజీగా ఉన్నారు. కేంద్ర మంత్రులతో కూడా వరుసగా భేటీ అవుతూ ఉన్నారు సీఎం చంద్రబాబు. ఈ భేటీలకు సంబంధించి మరిన్ని పూర్తి అప్డేట్స్ మా కరెస్పాండెంట్ కాంతి అందిస్తారు. కాంతి. ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ఢిల్లీలో ఈ రోజు కేంద్ర మంత్రులతోటి భేటీ అవుతున్నారు. అందులో భాగంగా ఈ రోజు ఉదయం కేంద్ర జలశక్తి శాఖ మంత్రి సిఆర్ పాటిల్ తో సీఎం చంద్రబాబు నాయుడు భేటీ అయ్యారు. ఆంధ్రప్రదేశ్ లోని వివిధ సాగునీటి ప్రాజెక్టులకు అనుమతులు, ఆర్థిక సహాయం పైన విజ్ఞప్తి చేయడంతో పాటు రాష్ట్ర ప్రయోజనాలు, రైతుల భవిష్యత్తు, తాగునీటి భద్రతకు ఇవి ఎంతో ముఖ్యమైన వివరించినటువంటి సీఎం చంద్రబాబు వివిధ ప్రాజెక్టులకు సంబంధించి కేంద్ర సహాయం పెండింగ్ లో ఉన్న అంశంతో పాటు అంతర్రాష్ట్ర నీటి వివాదాల పరిష్కారం ఏవైతే ఉందో దానికి సంబంధించినటువంటి వాటిని వివరంగా వివరించడం జరిగింది. ఇక ఆంధ్రప్రదేశ్, ఒడిశా మధ్య ఉన్నటువంటి వంశధార నీటి వివాదాన్ని పరిష్కరించడం, వంశధార నీటి వివాద ట్రిబ్యునల్ ఏదైతే ఉందో తుది నివేదిక గెజెట్ లో ప్రచురించాలని కోరారు. అలాగే ట్రిబ్యునల్ నివేదిక వెంటనే గెజెట్ లో ప్రచురించి వంశధారపై నిర్మించి తలపెట్టినటువంటి నేరడి బ్రిడ్జ్ నిర్మాణానికి మార్గం సుగమం చేయాలని కూడా కోరటం జరిగింది. ఇక పోలవరం ప్రాజెక్ట్ ఫేజ్ 2కు ఆర్థిక సహాయం అందించాలని, ఫేజ్ 2లో భూసేకరణ, పునరావాసం, రక్షణ కట్టలు వంటి పనులు చేపట్టాల్సి ఉంది. వీటికి అదనంగా 32,000 కోట్ల రూపాయల నిధులు అవసరం అవుతాయి కాబట్టి వీటిని ఇవ్వాలని కూడా కోరడం జరిగింది. దీంతో పాటు గోదావరి జలాలకు సంబంధించి వర్షాభావ ప్రాంతాలకు తరలించే లక్ష్యంతో పోలవరం నల్లమల సాగర్ ప్రాజెక్ట్ ఏదైతే ఉందో దానికి సంబంధించినటువంటి ప్రతిపాదనలు సాగునీరు, పరిశ్రమల అవసరాలు తీర్చే కీలక ప్రాజెక్ట్ గా ఉంటుందని, ఈ నేపథ్యంలో జాతీయ నదుల అనుసంధానం విధానంలో భాగంగానే ఈ ప్రాజెక్టుకు అనుమతి మంజూరు చేసి సాంకేతిక, ఆర్థిక సహాయం ఇవ్వాలని కూడా విజ్ఞప్తి చేసినట్లుగా తెలుస్తా ఉంది. ఇక ఈ రోజు మధ్యాహ్నం వరకు కూడా ఆర్థిక శాఖ మంత్రితో పాటుగా కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో కూడా సీఎం చంద్రబాబు నాయుడు భేటీ అవుతున్నారు. అమరావతి నిధుల అంశము, అలాగే ఆంధ్రప్రదేశ్ కి కేటాయించినటువంటి బడ్జెట్ లో ఏవైతే ప్రాజెక్ట్ కి సంబంధించినటువంటి నిధులు కేటాయింపుకి సంబంధించి, అలాగే 16వ ఆర్థిక సంఘంకి సంబంధించినటువంటి నిధుల విడుదల అంశంలో కూడా ఆంధ్రప్రదేశ్ పైన చొరవ తీసుకోవాలని సీఎం చంద్రబాబు నాయుడు కేంద్ర మంత్రులతోటి భేటీలో ప్రస్తావించే అవకాశం కనిపిస్తా ఉంది.
రైట్, థ్యాంక్ యూ కాంతి, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.